ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒకసారి అదే డిజిటల్ వనంలో ఇంకొక కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇప్పటికే గ్యాస్ ప్రాబ్లం నుంచి రికవర్ అయ్యాక అందరూ ఒక హోప్ తో ముందుకు వెళ్తున్నారు. కానీ ఈసారి ప్రాబ్లం జాబ్స్ గురించి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ పాస్ అవుట్స్ ఉంటారు, సో వాళ్ళకి జాబ్స్ కావాలి కదా. టెన్షన్ స్టార్ట్ అయింది. ఇక ఊరిలో ఉన్న కొత్త యూత్ అందరూ క్యారెట్, టొమాటో, పొటాటో, బీన్స్ అందరూ ఒకే డైలాగ్ చెప్తున్నారు. రెజ్యూమ్ పంపిస్తే రిప్లై రాదురా, ఇంటర్వ్యూకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఎక్స్పీరియన్స్ కోసం జాబ్ కావాలి, జాబ్ కోసం ఎక్స్పీరియన్స్ కావాలి. లూప్ లో పడిపోయాం కదరా బాబు అని అంటారు. ఈ ఫ్రస్ట్రేషన్ పీక్ లో ఉండగా ఒక రోజు ఊర్లో ఒక బిగ్ బ్యానర్ పడ్డాయి. మెగా జాబ్ మేళా, 1000+ వేకెన్సీస్, నో ఎక్స్పీరియన్స్ నీడెడ్. అందరూ షాక్ అయ్యారు. ఇది మన ఛాన్సా అని ఫుల్ ఎక్సైట్ కూడా అయ్యారు. మ్యాంగో రాజుకి కూడా అనిపించింది, ఇది మన గురించి, ఇది మంచి ఆపర్చునిటీ, మన యూత్ సెటిల్ అవుతారు అని. ఉల్లిపాయ రాణి మాత్రం కొంచెం డౌట్ తో చూస్తుంది, కానీ ఎవిడెన్స్ లేకుండా ఏమీ చెప్పలేదు. జాబ్ మేళా డే వచ్చేసింది. అందరూ నీట్ గా రెడీ అయ్యి ఫైల్స్ పట్టుకొని డ్రీమ్స్ తో వెళ్ళారు. అక్కడ ఒక స్టైలిష్ గా మాట్లాడే పర్సన్ ఉంటాడు, సపోర్టా మేనేజర్. రిజిస్ట్రేషన్ ఫీ మాత్రమే, మీకు అందరికీ జాబ్ కన్ఫర్మ్. అందరూ హ్యాపీగా డబ్బు ఇచ్చేశారు. జాబ్ దొరికితే వర్కేరా అని. కానీ ట్విస్ట్ ఎక్కడ అంటే 1 వీక్ 2 వీక్స్ జాబ్ అప్డేట్స్ ఏమీ లేవు. ఫోన్ లిఫ్ట్ చేయరు. ఇంకా వెళ్ళి చూస్తే ఆఫీస్ కూడా క్లోజ్. అందరూ అర్థం చేసుకున్నారు ఇది పెద్ద స్కామ్ అని. తారక్ అంటుంది, నా లాస్ట్ సేవింగ్స్ రా బాబు, అవి అన్నీ అయిపోయాయి. పొటాటో అంటాడు, డెలివరీ చేసి సేవ్ చేసిన డబ్బు కూడా పోయింది. ఇంకా టొమాటో సైలెంట్ గా ఉంది. ట్రస్ట్ చేసి మోసపోయాం అని ఫీల్ అవుతుంది. ఊరు మొత్తం ఫ్రస్ట్రేషన్ ప్లస్ డిసప్పాయింట్మెంట్ లో పడిపోయింది. అప్పుడు ఉల్లిపాయ రాణి ఫార్వర్డ్ వచ్చింది. ఏదో తప్పు జరిగింది అని ఫీల్ అవ్వటం సరిపోదు, నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూడాలి అని కామ్గా చెప్పింది. ఆమె ఒక స్ట్రాంగ్ ప్లాన్ చేసింది. ఫేక్ జాబ్ మేళా డీటెయిల్స్ అన్నిటినీ కలెక్ట్ చేసింది. స్కామ్ ఎలా జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేసింది. యూత్ కి అవేర్నెస్ సెషన్ స్టార్ట్ చేసింది. కానీ అక్కడే ఆగలేదు. మన జాబ్ కోసం వెయిట్ చేయడం బదులు మనమే ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేయాలి అని చెప్పింది. టొమాటో స్మాల్ గా ఒక బిజినెస్ స్టార్ట్అప్ స్టార్ట్ చేశాడు. ఇంకా ఫుడ్ స్టాల్స్ పెట్టడం కూడా స్టార్ట్ చేశాడు. పొటాటో ఉన్న స్టార్ట్అప్స్ కి డెలివరీగా మార్చాడు. క్యారెట్ ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసింది. ఇలా కొంచెం కొంచెంగా అందరూ సెటిల్ అవ్వడం స్టార్ట్ అయింది. బనానా ఇన్ఫ్లుయెన్సర్ గా మారిపోయాడు. జాబ్ మేళా స్కామ్ నుంచి స్టార్ట్అప్ సక్సెస్ వరకు అని వైరల్ అయిపోయింది. మ్యాంగో రాజ్ కూడా రిలీజ్ అయ్యాడు. అనౌన్స్మెంట్స్ చూసి ఎగ్జైట్ అవ్వడం ఈజీ, కానీ వెరిఫై చేయడం ముఖ్యం అని అర్థమైంది. ఊరు మొత్తం ఒక లెసన్స్ నేర్చుకుంది. మోసం జరిగినా అది ఎండ్ కాదు, అది కొత్త స్టార్ట్ అవ్వడానికి ఒక ఛాన్స్ అని. ఉల్లిపాయ రాణి స్మైల్ చేస్తుంది. యూత్ కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్తున్నారు. డిజిటల్ వనం మళ్ళీ ఎనర్జీతో నిండిపోయింది. ఫైనల్ గా మొదటి స్టోరీ ఏంటి అంటే, ఈజీగా దొరికేవన్నీ నిజం కాదురా, వెరిఫై చేసి ముందుకు వెళ్ళాలి. మోసమైనా కూడా లైఫ్ ఆపకూడదు. మీకు ఇంకా ఎలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.